జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాధన్ ధనరాజన్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం బ్యాక్. నేను ఈ స్కిట్ లో బామ్మని కదూ. బామ్మా వచ్చాయి బామ్మా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా, ఎక్కువసేపు చేసేస్తావని భయంతో వచ్చా. ఏదో మీ తాత గుర్తొచ్చాడు లేదురా. అబ్బో ఈ డాన్స్ చూసే తాత పోయి ఉంటాడుగా. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయి బామ్మ అంటే నువ్వేమంటావు? చెప్పు తీసుకొని కొడతా అంట. ఎందుకే తప్పేముంది? ఎందుకేంట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను గండం. అది నీకు గండం కదా, నాకు గండం కాదు కదా. ఇదంతా కాదురా, నేను చచ్చాక పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకోవడానికి మాత్రం నన్ను చంపవాక. సరే సరే నువ్వు లోపలికి వెళ్ళిపో. కరెక్ట్గా ఒక పర్సన్ ఉన్నాడు. అరే ఎక్కడున్నావు? అర్జెంట్గా ఇంటికి రా. అరే ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నావురా, ఆ విషయం తెలిస్తే మా ముసలిది లోపల రానివ్వదు. అందుకని నువ్వు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలి. కష్టమేమో. రే కొంచెం యాక్టింగ్ చేయరా. అది ఇంకా కష్టం. టాలెంట్ మొత్తం ఉపయోగించు. టాలెంట్ అంటున్నావు, యాక్టింగ్ అంటున్నావు. నా జీవితంలో నేను ఎప్పుడు వినకూడని పదాలన్నీ వాడుతున్నావు. సరే ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతాను. బామ్మా బామ్మా. ఎన్నిసార్లు పిలిచి వస్తావురా? బామ్మా వాడు నా ఫ్రెండ్, అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారే. సర్లే, ఎందుకు నీ పేరేంటి? బాసుమతి. బాసుమతి. అయ్యే, ఎందుకు మీ అమ్మగారి పేరేంటో? పచ్చడి మెతుకుల ప్రతివ్రత. పచ్చడి మెతుకులా? పతివ్రత. పచ్చడి మెతుకులా? ప్రతివ్రత అని చెప్పింది కదా, ఎన్నిసార్లు అడుగు తప్పించుకుంటావు? ఇంతకీ మీ నాన్నగారి పేరేంటి? ఎంగిలికూడు వెంకటేశ్వర్లు. ఎంగిలికూడు వెంకటేశ్వర్లు. ఎంగిలికూడు వెంకటేశ్వర్లే. నువ్వెందుకు ఎంగిలి పడింది అలాగ అన్నిసార్లు అడుగుతున్నావు? వెరీ రేర్ ఫ్యామిలీ, గుడ్ హ్యాబిట్స్. వాగు, ఎందుకంటే తమరి పేరేంటి చెప్పు. కౌగిలి. కౌగిలా? అదేం పేర్రా? ఇప్పుడు బ్రూస్లీ అంటే అడగలేదు, అంతెందుకు తమిళ డైరెక్టర్ అట్లీ అంటే అడగలేదు. బట్ కౌగిలి అంటే మాత్రం క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఇగో చూడు, వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు, వాళ్ళకి ఈ రోజు ఒక రూమ్ కావాలి. సర్లే, ఆ గజ్జు చూపించాలకి. అలాగే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మెల్లిగా లోపలికి వస్తాను. అబ్బా ఆగండి, నాకు అన్ని తెలుసు, మీరు పదండి. బాబు గారు నేను తప్పు చేశానంటారా? ఇది అప్పచెప్పి అలా ఏం జరగదు. అయినా కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదా. సార్ లోపల ఏం జరుగుతుంది విందాం. ఏం వినపట్లేదేంటి? మీకు అసలు మేనేజ్ ఉందా? సిగ్గుందా? మే ఇద్దరం ఏకాంతంగా లోపలుంటే మీరు చెవు పెట్టుకుని ఇలా వింటారా? మీకు అసలు బుద్ధి ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, ఆడేదో బాయ్ ఫ్రెండ్ లాగా లోపలంటే వింటావా అంటావేంటే? అంటే బామ్మ చూస్తే ఏమైనా డౌట్ పడుతుందేమో అని. లాజిక్ ఈ విషయం నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ సారీ. చాలా రోజులు అయింది కాబట్టి, బామ్మ కూడా లేదు కాబట్టి, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కాబట్టి ఒకే ఒక్క ముద్దు ఇక్కడ. బాబు గారు ఏదో మీరు వచ్చారని వచ్చాను కానీ ఈ బాబు గారు ముద్దు పెడతాడంటే అసలు ఈ తుక్కు కూడా వచ్చేవాడిని కాదు సార్. ఇగో నువ్వు నాకు ప్రామిస్ చేయవా? దేనికి? లోపలికి వెళ్ళి ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయకురా. దానికి ప్రామిస్ ఎందుకు? నేను ఎలాగో చేయనుగా. రారా పడుకుందా. ఇప్పుడు ఏంటో తెలుసా బామ్మ, వాళ్ళు నా ఫ్రెండ్ కదా, నేను లేకపోతే వాడికి నిద్ర రాదు, నేను వెళ్ళి వాడితోనే పడుకుంటాను. ఒంటరిగా ఉంటేనో రేపు మాపు పెళ్ళి అవుతుంది, నువ్వు వచ్చి నా పక్కన పడుకో. ఎండలు కదా, ఏసీ వేసి వస్తాను. 16లో ఏసీ పెట్టా. 16లో ఏసీ ఎందుకు పెట్టావే? చలికి వణికిపోతారు. అప్పుడే కదరా కలిసిపోతారు. మీ తాతగారు నేను కూడా అప్పుల్లో అలాగే కలిసిపోయాంలే. సరే నువ్వు పడుకో. రే ధనరాజు, ఎన్నిసార్లు తిరుగుతావు? కాలు గాలి పిల్లిలాగా ఎల్లా గ్లాస్ లో పాలు తాగు. ఇదొక్కటే తక్కువ. వాడు పండు లాంటి అమ్మాయితో పండుకోటి అక్కడుంటే నీ పాలు దాక్కుంటే ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అమ్మ ఈ పాలు తాగిన తర్వాత నాకు ఎందుకు నిద్ర వస్తుంది? నేను నిద్రపోయాక నువ్వు వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా 4 నిద్ర మాత్రలు కలిపాలి. హాయిగా పడుకో. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. మా నిద్ర మాత్రం నిన్ను ఎవరు కలపమన్నారు? ఇప్పుడు లోపల వాడున్నాడే. లేదు ఎట్టి పరిస్థితి నేను ఎందుకు పడుకుంటాను?
అయిపోయి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. అమ్మ 10 అయిపోయింది, వీడేంటి ఇంకా రాలేదు? కౌగిలి కౌగిలి, అమ్మ బాబాయ్ ఏ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందంటే నేను నమ్మలేదే. అలా అర్ధరాత్రి మీ ఇద్దరికి పెళ్లి అయిపోవడం ఏంటి? అయినా వాడేలా నచ్చాడే నీకు? పెర్ఫార్మెన్స్ చేసాడు. ఏం పర్ఫార్మెన్స్ సార్? ఏం నచ్చిందే వాళ్ళు నీకు? అతనిలో నాకు నిజాయితీ నచ్చిందండి. ఏం నిజాయితీ? మీరు నన్ను ఒంటరిగా వదిలేసి హాయిగా పడుకున్నారు, కానీ ఇతను నేనెక్కడ నిద్రపోతే అతనెక్కడ తప్పు చేస్తాడో అని నన్ను నిద్రపోనీయకుండా రాత్రంతా కథలు చెప్తూ ఉన్నాడండి. ఏం కథలు చెప్పి చచ్చావరా? కృష్ణానగర్ కథలన్నీ చెప్పు. ఓ అమ్మ, ఆ కథలు చెప్తే ఎవడైనా ఏడుస్తాడు కదరా. మీకు జబర్దస్త్ లో పేమెంట్ ఎంత ఇస్తారు? 3 పూట్ల అన్నం పెట్టి పెట్రోల్ ఖర్చులకు ఇస్తారు. మీకెంత ఇస్తారు? నాకు ఒక స్కిట్ కో 1,00,000 రూపాయలు ఇస్తారు. అతను చూడండి ఎంత నిజాయితీగా చెప్పారో, మీరెంత గర్వంగా చెప్పారో. ఒరే ఆడికి ఇచ్చేది అంతేనే, ఆడి నిజమే చెప్పాడు, దీంట్లో నిజాయితీ ఎక్కడుంది? మీరేమో గుళ్ళో ఉండేవాళ్ళు, నేనేమో గుడిసెలో ఉండేవాడిని. నేను మీకు సెట్ అవుతానా అండి? అయ్యో ఎంత నిజాయితీగా చెప్పారో. ఆడు నిజంగానే గుడిసెలో ఉంటాడే, దానికి నిజాయితీ ఉంది. వాడి మొహం చూడే ఒక్కసారి, క్లోజ్ షాట్ లో కెమెరామెన్ చూడలేడే. బామ్మ నువ్వు రావే, ఇక్కడ ఏం జరిగిందో చూడవే. బా అని పోనీలేరా, రేపో మాపో ఎక్కడో పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళేగా, మన ఇంట్లోనే శుభకార్యం జరిగింది అనుకుంటా. దండలు మార్చుకుంటే పెళ్లి అవదే. కరెక్ట్ గా చెప్పావురా. ఇదిగో బాబు, అదెక్కడిది? వాళ్ళ తాతగారు కట్టిన తాళి కట్టే చెప్తాను. నేను 3 పూటల అన్నం పెట్టలేను, 3 ముళ్ళు వేస్తున్నా, పర్లేదంటారా? అయ్యో ఇది కూడా నిజాయితీగానే చెప్తున్నారు కదండి. అమ్మో ఈ మాటలు చెప్తుంటే అమ్మాయి ఏంట్రా, ఈ అమ్మాయి పడిపోయేటట్టుంది రే. అయిపోయింది. అయిపోయింది. పెద్ద మనిషి ఆశీర్వాదం తీసుకుందాం. బామ్మ ఆశీర్వదించు. బాబు బాబు ఆగండయ్యా, వయసులో నేను పెద్దదాన్నైనా మిమ్మల్ని తెచ్చి మీకు పెళ్లి చేసిన నా మనవడు ఆశీర్వాదమే మీరు తీసుకోవాలి. కరెక్టే, ఏరా ఆశీర్వదించరా మమ్మల్ని. దీర్ఘ సుమంగళి బాబా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ కాసుల పేరు తీసుకొని హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి. బామ్మ ఈ పేరు రాని వాడికి కాసుల పేరు ఇచ్చావు చూడు, నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది. వెళ్ళండ్రా, ఎక్కడికి వచ్చా చాలు. ఎక్కడికంటే బ్యాంకాకా థాయిలాండా ఏంటో చెప్పు. నా రూమ్ ఉందిరా, నా రూమ్ లోకి పోండ్రా. రూమ్ చాలా బాగుంటది, ఎల్లాకే చూసేద్దా. వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా, గుడ్ ఐడియా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏరాదనా ఆ. చూడు ఎంత చక్కటి జంట, నువ్వు కూడా అలా ఎవరినైనా తెచ్చి పెళ్లి చేసుకొని రావచ్చుగా. ఏ స్కిట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే గండం పెన్నో ఏదో అన్నావు. అదా గండానికి విరుగుడు కూడా ఉంది నానా. విరుగుడేంటి? ఏం లేదు నానా, నువ్వు నాకు చెప్పకుండా ఎవరినైనా పెళ్లి చేసుకున్నావు అనుకో నాకేం కాదంటగా. అది ఇప్పుడే నేను చెప్పేది. మహిళలను కొట్టకూడదని బాబు గారు అన్నారు కాబట్టి వదిలేస్తున్నాను గానీ, లేకపోతే ఇప్పుడు ఉండేది. అయినా నేను పర్లేదు, నీ అమ్మ దాన్ని తీసుకొచ్చి ఆడి పర్ఫార్మెన్స్ అంటా నేను అంకమ్మ. మ్యామ్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వెరీ నైస్ ధనరాజ్ గారు, బట్ వీ ఎక్స్పెక్ట్ మచ్ బెటర్ స్కిట్స్ ఫ్రమ్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. సార్ ధనరాజు సార్ నిజాయితీ చెప్పాలంటే నీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలి. ఇది ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎలాంటి కంటెంట్ అయినా నువ్వు ఒక ఆరా ఉంటుంది, అది దాంతో ఏదో చేస్తావు. ఈసారి ఆరా పని చేయలే. నెక్స్ట్ మాత్రం ఎరగొట్టేయాలి, చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధనానంద్ రాజ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్.